ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తయింది. అమెరికా సేనల దాడుల్లో మృతి చెందిన అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా అతడి రెండో కుమారుడు మోజ్దాబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అలీ ఖమేనీ మృతి చెందగా మోజ్దాబా గాయపడ్డాడు. మోజ్దాబాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. మోజ్దాబా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇది తనకు చాలా అసంతృప్తి కలిగించిందన్నారు. తన అనుమతితోనే ఇరాన్ కొత్త సుప్రీం ఎన్నిక కావాలని, అలా కాకుండా ఎవరు ఆ పదవిలోకి వచ్చినా ఎక్కువ కాలం ఆ కుర్చీలో ఉండలేరని కామెంట్ చేశారు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన మోజ్దాబా ఖమేనీ 8 సెప్టెంబర్ 1969లో జన్మించారు. టెహ్రాన్లోని అలావీ పాఠశాలలో చదివి అనంతరం ఖోమ్ మతపరమైన కేంద్రంలో షియా బోధనలు అభ్యసించారు. 1997 నుంచి సుప్రీం లీడర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యత నిర్వర్తిస్తూ ఖమేనీ కార్యాలయంలో కీలక పాత్ర పోషించారు. సుప్రీం లీడర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యత నిర్వహిస్తున్న సమయంలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మోజ్దాబా ఎంపికలో ఈ ఐఆర్జీసీ కీలక పాత్ర పోషించింది. ఆయన ఎంపిక చేసిన ఇరాన్ అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీపై కూడా ఐఆర్జీసీ కాస్త ఒత్తిడి తెచ్చి మరీ మోజ్దాబాను ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే 3-4 దశాబ్దాల పాటు ఇరాన్ను తన కనుసన్నల్లో శాసించిన ఖమేనీ ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా అటాక్స్లో చనిపోయారు. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఇప్పుడు మోజ్దాబా ఖమేనీని ఎన్నుకున్నారు. ఖమేనీ మరణం తర్వాత మోజ్దాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ఇప్పుడు ఇరాన్ను ఎలా ముందుకు తీసుకువెళ్తాడన్నది ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న వారసత్వ పాలనపై విమర్శలు ఎలా ఎదుర్కొంటారు? అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ఎలా గెలుస్తారు? అమెరికాతో చర్చలకు దిగుతారా, లేక తండ్రి బాటలోనే పోరు కొనసాగిస్తారా? ఇరాన్ పౌరులకు ఎలాంటి భద్రత కల్పిస్తారు? ఇరాన్ను ఆర్థికంగా ఎలా నిలబెడతారు అన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది.